పప్పు చాలా రుచిగా ఉండాలంటే అండి, ముందు ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టి కొంచెం గోధుమ కలర్ వచ్చేలాగా వేయించుకుని స్టవ్ ఆపి ఆరపోసుకుని అప్పుడు ఆ పప్పులో ఏమన్నా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి కుక్కర్ వేసుకోవచ్చండి. మీరు అలాగే అంటే పాతకాలం కందులు పెసలు వేయించి నూనె రాసి ఎండబెట్టి దాన్ని దంచి పొట్టు తీసేవాళ్ళు. ఇప్పుడు మిషన్లో అన్నీ టెక్నికల్ కదండి, అది పచ్చి వాటి మీదే పొట్టు తీసేస్తారు. దానివల్ల అంత టేస్ట్ ఉండదు. మీరు ఇలాగా చక్కగా ఒక గుప్పుడు పప్పుని నలుగురు తినాలనుకోండి, గుప్పుడు పప్పు సరిపోతుంది. సాయంత్రం పూట నేను చేసే పని అండి. గ్రామాల్లో మా ఊళ్ళల్లో ఇది చేస్తారు. ఈ పప్పునండి నేనేం చేస్తానంటే నీళ్ళు పోస్తాను, దానికి సరిపడా నీళ్ళు పోస్తాను, కొంచెం ఎక్కువే పోస్తాను. దాంట్లో ఒక స్పూన్ కారం, పసుపు వేస్తాను, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేస్తాను. వేసి కుక్కర్లో మళ్ళీ చిన్న గిన్నెలో చింతపండు పెడతానండి. ఎంత చిన్న గోలి అంత పెట్టి, అంటే చింతపండు దాంట్లో వేస్తే పప్పు ఉడకదండి, పులుపు తగిలితే. అందుకే ఫైనల్గా మెదిపేసి ఇంకా పలచగా కావాలనుకోండి కొంచెం నీళ్ళు వేడి చేసి దాంట్లో పోసి లైట్ అండి, అటు పప్పుచారు కాదు పప్పు కాదు అలా పెడితే అప్పుడాలు ఏమైనా నంచుకునండి సాయంత్రం తృప్తిగా తింటారు. టిఫిన్లోకి బాగుంటుంది. ఇది పెసరపప్పు అండి. సాయంత్రం పూట గ్రామాల్లోనూ మేము కూడా చేస్తూ ఉంటాం. టిఫిన్లో తినే వాళ్ళకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. పక్కన అప్పడాలు, వడియాలు ఉంటాయి కదండి, చక్కగా దానికోసం ఈ టిప్పు పాటించండి. కందిపప్పు అయినా సరే మీరు ఇట్లా డ్రైగా కొంచెం బ్రౌన్ వచ్చేలాగా రోస్ట్ చేసి వండుకున్నారంటే మీరు రోజు వండే రుచి కన్నా అమోఘంగా ఉంటుందండి. మీరు పప్పు వాళ్ళు చాలా బాగుందని మీ ఇంట్లోనే చెప్తూ ఉంటారు. మొన్న చేశాను, అప్పుడప్పుడు చేస్తా. అంటే టైము ఫాస్ట్గా అవ్వాలనుకోండి, రోస్ట్ చేసి మళ్ళీ చల్లారి ఇది లేట్ అయిపోతుంది అనేసి ఏదో చేస్తాం. అప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఇంకా బాగుండాలంటే ఇలా మీరు కొంచెం ఒక 5 మినిట్స్ స్పెండ్ చేశారంటే ఇంకా చాలా బాగుంటుందండి. మొన్న పప్పుని ఇలా చేశాను. సాయిపప్పు కొనుక్కొచ్చాను, ఇంట్లో పప్పు అయిపోయింది, గ్రామం నుంచి తెచ్చింది. ఇలా రోస్ట్ చేస్తే పప్పు బాగుందని అందరూ తృప్తిగా తిన్నారండి. ఇంకా మా అమ్మాయి వెళ్ళేటప్పుడు పప్పు ఉందా, నేను పట్టుకెళ్తా అని బాటిల్లో పోసుకుని తీసుకెళ్ళింది. అలా అండి. ఇది ఇప్పుడు వేసుకున్నా అంటే 4-5 తినొచ్చు. పలచగానే ఉండాలి పెసరపప్పు చారు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. కందిపప్పు అయినా సరే వేయించారంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది.